మూడో వీడియోలో అసలు ఆత్మజ్ఞానాన్ని ఎందుకు అభ్యసించాలి, దాని అవసరం ఏముంది అనే విషయాన్ని గురించి వివరంగా చెప్పుకుందాం. శివభగవానుడు దాదా లేఖరాజు గారి ద్వారా అందించిన ఆత్మజ్ఞానము ఈ కల్పమునకు పూర్తిగా నూతనమైనది. సృష్టి చక్రంలో ఈ జ్ఞానము పాతదే. ఎందుకంటే ప్రతి కల్పంలో శివభగవానుడు ఈ ఆత్మజ్ఞానాన్ని దాదా లేఖరాజు గారి ద్వారానే అందిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఎన్ని కల్పాలు తిరిగాయో ఎవరికీ తెలియదు. ఇంకా ఎన్ని కల్పాలు సృష్టి చక్రంలో భవిష్యత్తులో తిరుగుతాయో కూడా తెలియదు. ఈ విషయాలు ఊహించనలవి కానివి, ఆశ్చర్యకరమైనవి. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ ఏ గ్రంథాలలోనూ కనపడదు. కానీ సర్వశాస్త్రాల సర్వమత గ్రంథాల సారము ఈ జ్ఞానంలో ఉంది అనే విషయాన్ని 82 సంవత్సరాల పాటు శివభగవానుడు అందించిన ఈ జ్ఞానాన్ని చదివిన వారు అర్థం చేసుకోగలరు. శివభగవానుడు ఈ ఆత్మజ్ఞానాన్ని హిందీ భాషలో వచన రూపంలో పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో దాదా లేఖరాజు గారి ద్వారా మరియు గుల్జారీ దాది గారి ద్వారా అందచేశారు. ఈ జ్ఞానాన్ని ఈశ్వరీ జ్ఞానం అని కూడా అంటారు. ఈ ఈశ్వరీ జ్ఞానం ద్వారా విశ్వశాంతిని భగవానుడు నెలకొల్పుతున్నారు. కృత త్రేతాయుగాలలోనే విశ్వమంతా సంపూర్ణంగా శాంతియుతంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. భగవద్గీతలో ఆత్మజ్ఞానాన్ని అభ్యసించడం వలన గల ప్రయోజనాలను వివిధ శ్లోకాలలో చెప్పడం జరిగింది. అధ్యాయం 2 40వ శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యశ్చ ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆత్మజ్ఞాన అభ్యసనము అనే ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున చేసిన స్వల్ప ప్రయత్నము కూడా మహత్తరమైన భయము నుండి, అనగా మరణ భయము, సంసార భయముల నుండి రక్షించును అని చెప్తున్నారు. ప్రస్తుతమున్న ఈ జన్మము నుంచి ఉత్తమమైన జన్మలు పొందుటకు ఈ ఆత్మజ్ఞాన అభ్యాసం చాలా అవసరము. ఈ విషయమై భగవద్గీతలో 15వ అధ్యాయము 8వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీ త్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్. జీవుడు శరీరమును విడిచి నూతన దేహాన్ని పొందినప్పుడు తనతో పాటు పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించి పోవు చందమున పంచేంద్రియములు, మనస్సు అనే ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. కావున మనిషికి ఉత్తమ జన్మలు కలగాలంటే ఈ 6 వస్తువులను శుద్ధముగా దైవ సంస్కారయుతములుగా చేసుకునవలేను. అట్లు కావించుటకై జీవితంలో ఎంతయో పారమార్థిక ప్రయత్నం చేయవలసి ఉన్నది. దీనికి ఆత్మజ్ఞానము లేనిదే ముందుకి ప్రయాణించలేము. భగవద్గీతలో అధ్యాయం 8లో 6వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. యం యం వాపి స్మరన్ భావం చదత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్జున, ఎవడు మరణకాలమున ఏ ఏ భావమును చింతించుచు దేహమును వీడునో వాడు అట్టి భావము యొక్క స్మరణచే కలిగిన సంస్కారము కలిగి ఉండటం వలన ఆయా రూపములనే పొందుతున్నాడు. జీవితమంతయు కొనసాగడి ఆలోచనలే మరణ సమయమునందు మనుషుని అంతిమ ఆలోచనలను ప్రభావితం చేయును. కనుక ప్రస్తుత దేహమే తర్వాత దేహమును నిర్ణయించుచున్నదని మనం తెలుసుకొనవచ్చును. వీటన్నిటిని బట్టి ఆత్మజ్ఞాన అభ్యాసము ఉత్తమ జన్మలు పొందుటకు తప్పనిసరి అని అందరూ అవగతము చేసుకోవలసి ఉన్నది. ముఖ్యంగా ఈ క్రింద చెప్పే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 1936 సంవత్సరము దాదా లేఖరాజు గారి తనువులోకి భగవానుని ప్రవేశంతో సంగమయుగము ప్రారంభమైంది. ఈ సంగమయుగంలో శివభగవానుని భగవంతునిగా అంగీకరించి ఆయనచే చెప్పబడిన గీతా జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారు మాత్రమే కృత త్రేతాయుగాల నుండి జన్మలను తీసుకుంటూ వస్తారు. ఈ విషయాన్ని సునిశ్చిత బుద్ధితో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తదుపరి వీడియోలలో శివగీతా జ్ఞానాన్ని ఇంకా విస్తారంగా చర్చించుకుందాం.